చిలక కొట్టుడు కొడితే ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా అడిగేశావు. అదేమిట్రా లేలే. ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదంట. అయ్యో పాపం, అడిగితే ఏం జరుగుతుందట? అడిగితే ఆ రోజు పని గోవింద కొడుతుందంట. అవన్నీ ఒట్టి మాటలే గాని అది సరే, మా నాన్న నాతో మాట్లాడటం లేదు ఎందుకు? నాకు తెలుసు కానీ చెప్పను. మా చిన్న చాలా మంచోడు, చెప్తాడుగా. చెప్పమ్మా. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించాడు కదా, ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు. చిన్న అవును, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని మావతో చెప్పాడు. మావయ్య అతను పోట్లాడుకున్నారు. పోట్లాడుకున్నారా? నిజం. అతని పేరు తెలుసా? పేరా? మావయ్య నిన్న ఒక అబ్బాయి వచ్చాడే, అబ్బాయి పేరేంటి? వల్లకాట్లో రావణాథయ్య. ఎవడైతే నీకెందుకు? నానా, నేను వివేకానంద్ ఇక్కడికి వచ్చాడా? వివేకానందో రామకృష్ణ పరమహంసో ఎవడో వచ్చాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాడు. నిజమేనా? నిజమే. నిన్ను పట్నం పంపించింది చదువుకోమనా, మొగుడిని వెతుక్కోమనా? అతన్ని వివాహం చేసుకుంటానని మాటిచ్చాను. అదేనే చెప్పేది. ధనవంతుల అమ్మాయినో దరిద్రుడు, పేదమ్మాయినో డబ్బు గల కుర్రాడు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వగైరా వగైరా కథలున్నాయే, అవన్నీ నిజం కాదు. ఎందుకు కాదు? చిత్తశుద్ధి ఉండాలే గాని మనిషి మరణంలో కూడా సుఖాన్ని చూసుకోగలడు నాన్న. చిత్తశుద్ధి 25,000 తీసి మొహాన కొట్టేసరికి అప్పటిదాకా ప్రేమ పెళ్లిన గురించిన బడుద్దాయి కాస్త తోక ముడిచాడు. అబద్ధం. అతను ఒక్కనాటికి అలా చేయడు. నాకు తెలిసే నువ్వు ఇలా అంటావనే, అందుకే వాడికిచ్చిన 100 రూపాయల నోట్ల నెంబర్లన్నీ రాసి భద్రంగా పెట్టుకున్నాను. నానా, నువ్వు డబ్బిచ్చింది ఇతనికేనా? అబ్బే వీడు కాదు, ఇదిగో వీడు. సాంబశివరావా? ఏంటి కొంప తీసి నువ్వు ప్రేమించిన వాడు నా దగ్గర డబ్బు కాజేసిన వాడు ఒకడు కాదా ఏమిటి? కాదు నాన్న, నేను మాట ఇచ్చింది వివేకానంద్కి. అమ్మ నా కొడుకు, ఊళ్ళో వాళ్ళందరి గుళ్ళు నేను గీస్తుంటే నా గుండు వీడు గీసాడా? మన దగ్గర నోట్ల నంబర్ ఉన్నాయి కదా, పోలీసులకు పట్టిస్తా. ఇంకేం మాట్లాడకో. యాదగిరి యాదగిరి కొంప ములిగిందయ్యా. కదేంటి సార్, పోయిన వాచి దొరికింది కదా, మళ్ళీ ఎందుకు పరేషాన్ అవుతుండ్రు? ఏం దొరికిందయ్యా, నా టైం బాగులేదు. బోడి వాచి దొరికింది. కళ్యాణపు ఉంగరం పోయిందయ్యా, మా ఆవిడ చేసుకున్నప్పుడు పెట్టిన ఉంగరం. ఉంగరమా? మళ్ళీ ఉంగరం పోయిందంటే అది ఎట్లా దొరుకుతా సార్? ఏమిటయ్యా నీ ఉద్దేశం? నా ఉంగరం పోయిందని నేను స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే నువ్వు పట్టుకోలేని నాతో చెప్తున్నావా? ఆగండి సార్, రేపు పొద్దు మీదకి వెళ్ళి తెచ్చిస్తా. రేపు పొద్దు మీదకెళ్ళి నా ఉంగరం తెచ్చిస్తున్నావు. నీ ఎవ భలే గిరాకి దొరికింది. పోయినసారి వచ్చిండు వాచ్ అన్నాడు, ఇప్పుడు వచ్చిండు ఉంగరం అంటుండి. ఆడికెళ్ళి తేవాలి ఇది. సార్, నాకు ఒక అనుమానం, ఇది మీ సంతకమేనా? ఏం సార్ అలా ఉన్నారు? పంగనామాలు ఈ వరకల్లా నీకు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు సిద్ధంగా ఉంటాయి, సామాన్లు చదువుకో. మన స్టేషన్లో పెండింగ్ కేసు ఏమీ లేవు కదా సార్? ఇప్పుడు కొత్త కేసు వచ్చి పడే కదయ్యా, డిఎస్పీ గారు బంధువు సీతాపతి గారు. ఆయనది కళ్యాణపు ఉంగరం పోయిందంట. అరే, దానికి ఏడుస్తారు ఎందుకు సార్? సంతోషించాలి కదా, మంచి అవకాశం దొరికింది సార్. సార్, డిఎస్పీ గారు అభిమానం సంపాదించాలంటే ఆ ఉంగరాన్ని ఎలాగైనా పట్టుకోవాలి సార్. ఎట్లా పట్టుకుంటావయ్యా? ఏంటది? కళ్యాణపు ఉంగరం. ఇది అత్తగారు పెట్టింది. అత్తగారు కావాలంటే మళ్ళీ పెట్టారు సార్. ప్రమోషన్ కావాలన్నప్పుడు దొరకదు సార్. తీసేయండి. నువ్వు వెళ్ళి రిక్షా పిలుచురారా. అలాగే. ఏమిట్రా అవతారం? బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆహా, ఏం తేజస్రా. ఈ రోజేమో డ్రెస్ రిహార్సల్, రేపేమో ప్రదర్శన. నువ్వు నాతో కొంచెం సహకరిస్తావా? నువ్వు పైకి వస్తానంటే నీ గెడ్డం కూడా పట్టుకుంటాను రా. నాకు కావాల్సిందలా నీకు పేరు ప్రఖ్యాతులు రావడం, ఇదిగో ఇంటికి అల్లుడు కావడం. చెప్పరా నేనేం చేయాలో? నేను విశ్వామిత్రుని కదా, నువ్వు హరిశ్చంద్రుడివి. రిహార్సల్ వేద్దాం. హరిశ్చంద్రుడా? మనకి అపోజిషన్ పార్టీరా. సరే, నీకోసం చేస్తాను చెప్పాను. థ్యాంక్ యూ. నేను హరిశ్చంద్ర డబ్బిచ్చేదవా ఎగదరొబ్బేదవా అని అడుగుతాను. నువ్వు ఒంటి మీద ఒలువలు సైతము ఒలిచి ఇచ్చేదను గాని ఆడిన మాట తప్పనుగాక తప్పను స్వామి అనాలి. ఇంతే. ఇంతేనా? రెడీనా? రెడీ. రెడీనా? రెడీ. హరిశ్చంద్ర స్వామి డబ్బిచ్చేదవా ఎగదరొబ్బేదవా? ఎగదొబ్బేదను స్వామి. డమాల్. ఫాదర్, నిజ జీవితంలో నీ నోటితో నువ్వెప్పుడూ అప్పు తీరుస్తానని అనలేదు. కనీసం నాటకం కోసమైనా అనొచ్చు కదా. మనసు ఒప్పడం లేదురా. ప్లీజ్, నా కోసం. సరే చూడు, ఈసారి
నువ్వు యాక్షన్తో ఆంగికం కూడా మిక్స్ చేయాలన్నమాట. అంటే డైలాగ్ చెబుతూ ఒలువలు సైతం ఒలిచి ఇచ్చేదను స్వామి అంటూ ఆ ఉంగరం ఈ వాచి ఇవ్వాలి. ఇవా? రిహార్సల్ మళ్ళీ ఇచ్చేస్తాను. ఇచ్చేస్తావా? సరే. రెడీనా? హరిశ్చంద్ర స్వామి, డబ్బిచ్చేదావా ఎగద్రొబ్బేదావా? వలువలు కూడా ఒలిచి ఇచ్చేదను స్వామి, కానీ నువ్వు వాడిని మరి తప్పకూడదు. నమః. విశ్వామిత్ర, చిచి, ఒరే గోపాలం, ఒరే గోపాలం, ఆ వాచ్యం ఒకరు నాకు ఇచ్చారా? ఒరే అవి నావు కదరా నాయన. అందుకే తీసుకెళ్తున్నాను, వీడి సంగతి మర్చిపో. అమ్మాయి గారు మీరా? బాగున్నారా? బానే ఉన్నాను గాని అదేమిటి పోయినసారి వచ్చినప్పుడు నీ పెళ్ళన్నావు, మెడలో మంగళసూత్రం లేదేమిటి? కట్నం దగ్గర పేచి వచ్చి ఆ పెళ్లి బెడిసి కొట్టిందిలేండి. కట్నమా? మీలో కూడా కట్నాలుంటాయా? మీ డబ్బున్నోళ్ళని చూసి మా పేదోళ్ళు కూడా కట్నాలు అడుగుతున్నారమ్మా. చూడు, నేను ఆదర్శ పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఇష్టపడితే నీకు ఆదర్శ వివాహం చేస్తాను. చేసుకుంటావా? అమ్మాయి గారు, కట్నం లేకుండా నా పెళ్లి మీరు చెయ్యాలే కానీ మా నాన్న ఎంతో ఆనందపడతాడమ్మా. ఇప్పుడే వెళ్ళి ఈ మాట మా నాన్నతో చెప్పేసి వస్తానమ్మా. ఇదిగో బాబాయ్ గారు, నువ్వు నేను ఇయ్యంకులం కాబోతున్నావు, ఊరంతా తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు పేసి పెడితే అట్ట అవన్నీ నాకు చెప్పకమాయా. అన్నం లేకుండా పస్తులైనా ఉంటానేమో కానీ 7 ఏళ్ళు కట్నం లేదే నా కొడుకు పెళ్లి మాత్రం జరగదు. ఏమిటి కిలో వంకాయలు 3 రూపాయలా? రూపాయి చేసుకోవయ్యా. గిట్టదమ్మా. గిట్టుబాటు కాదంటే అట్టా బావా, 7 ఏళ్ళు ఇచ్చుకోలేను. ఇంకో మాట చెప్పు. మాట లేదు గిట్టలేదు, 2 రూపాయలు సత్తే కానీ తగ్గను. ఇదిగో ఆఖరి మాట చెప్పవయ్యా. ఆఖరి మాట చెప్తా ఉన్నా, 4 ఏళ్ళు చేసుకో. 1 రూపాయి తక్కువైనా పెళ్లి ఏమాత్రం జరగదు. అంత కట్నం చేస్తే ఆడిని కూతురు చంపేస్తాడేమో. అయినా ఆడికే ఇచ్చి చేస్తా. ఎందుకని? ఆడు సోడ బాగా కొడతాడయ్యా. తాలిబొట్టు తీసిస్తా. బోర్ నేడిసిందయ్యా మా ఆడదే. ఒరే, నీ కూతురు మెళ్ళలో మంగళసూత్రం పట్టం కోసమని నీ పెళ్ళాం మెళ్ళలో మంగళసూత్రం తీసేసావు. ఓ మనిషి పోతుంటే ఇంకో మనిషి పుట్టడంలా అలాగే ఈ మంగళసూత్రాలు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. 4000 కావాలన్నావు కదా? అవునయ్యా. ఇదిగో 3500 పట్టుకు. ఏంది బాబా ఇది? 4000 కదయ్యా నిన్ను అడిగిందే. వడ్డీ మినహాయించుకున్నాను లేరా? 4000 కట్నం ఇస్తాను ఒప్పుకున్నానయ్యా. 4000 ఇప్పించయ్యా. 500 కదా, ఇంకెక్కడా పట్టుకెళ్ళు. నాకు ఈ ఊళ్ళో ఎవరు ఇస్తారయ్యా? లేకపోతే నీ కాళ్ళ కాడికి ఎందుకు వస్తాను? ఇప్పించయ్యా. ఆ విసునకర్ర అందుకో కాస్త. ఉక్కపోతుందయ్యా. 4000 అని ప్రాణాలు తోడేస్తున్నావురా. ఇవిగో ఇవి 3500 కదా? అవునయ్యా. ఇవి 500, మొత్తం 4000 పట్టుకెళ్ళు. ధర్మరాజయ్యా, నువ్వు 10 కాలాలు పడి చల్లగా ఉండాలి. అమ్మ ముసలోడా.